ఓం నమో వెంకటేశాయ. ప్రపంచంలో పుట్టినటువంటి మానవులందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటారు. అంటే అశ్విని లగాయతు రేవతి వరకు 27 నక్షత్రాలు. అలాగే ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాడు. కానీ మీకెవ్వరికి కూడా నక్షత్రానికి సంబంధించినటువంటి దేవత, ఆ రూపము, ఆ దేవుడి విగ్రహం ఎలా ఉంటుంది అనే విషయం తెలియదు. ఉదాహరణ, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో తెలుసు, దుర్గామాత ఎలా ఉంటుందో తెలుసు, ముఖ్యంగా నవగ్రహాలు 9 ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. సూర్యుడు గాని, శని గాని, బుధుడు గాని. కానీ మీకెవరికైనా నక్షత్రం అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 27 నక్షత్రాలు. వాటికి సంబంధించినటువంటి దేవుడు ఎలా ఉంటాడు అని మీకు తెలుసా? సో ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దగ్గర మాత్రమే దేవుడికి సంబంధించి నక్షత్రాది దేవతలు, నక్షత్రానికి సంబంధించిన దేవుడి రూపం ఎలా ఉంటుందో అలాగే ఆ నక్షత్రానికి ఒక మంత్రం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఏ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళైనా సరే ఆ మంత్రాన్ని వినాల్సి ఉంటుంది, ఆ దేవుడి రూపాన్ని చూడాల్సి ఉంటుంది. సో వీటి వల్ల చాలా వరకు దోషాలు తొలగిపోతాయి. సో అలా ఒక కోరిక మీద నా ఇష్టం కోసం నేను చేయించుకున్నటువంటి విగ్రహాలు ప్రపంచంలో ఎక్కడా లేవు, నక్షత్ర దేవతలు. వాటికి సంబంధించిన వీడియోలు రాబోయే 2 రోజుల్లో నేను మీకోసం నా ఇన్స్టాగ్రామ్లో మరియు ఫేస్బుక్ వాళ్ళపైన పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు కనుక ఆ వీడియోని చూడటము, వాల్పేపర్ మీద ఆ బొమ్మ, ప్రత్యేకించి దేవుడి బొమ్మ, నక్షత్రాది దేవత బొమ్మ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా వరకు కష్టాలు తొలగిపోతాయి. ఓం నమో వెంకటేశాయ.